రెయినీ సీజన్ వచ్చిందంటే కూల్ వెదర్ మాత్రమే కాదు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ 5 సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి. రెయినీ సీజన్లో హ్యూమిడిటీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ అలర్జీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కోల్డ్, సోర్ థ్రోట్, సైనసైటిస్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఇంకా అలర్జీ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ని వాష్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. వర్షంలో తడిస్తే వెంటనే వెట్ క్లోత్స్ని చేంజ్ చేసి బాడీని డ్రైగా ఉంచుకోండి. ప్లెంటీ ఆఫ్ వార్మ్ ఫ్లూయిడ్స్ ఇంకా వాటర్ తాగాలి టు కీప్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ థ్రోట్ హైడ్రేటెడ్. సెల్ఫ్ మెడికేషన్స్ ఎస్పెషలీ యాంటీబయాటిక్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. డాక్టర్ అడ్వైస్తో మాత్రమే మెడిసిన్స్ని యూజ్ చేయాలి. ఫీవర్, సోర్ థ్రోట్ లేదా ఇయర్ పెయిన్, హియరింగ్ లాస్ ఇలాంటి సిమ్టమ్స్ 1 వీక్ కన్నా ఎక్కువగా ఉంటే కనుక ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ ఫాలో అయితే పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ హెల్దీ హ్యాబిట్స్తో ఈ రెయినీ సీజన్ని హెల్తీగా ఎంజాయ్ చేద్దాం. మీకు కనుక రెయినీ సీజన్లో ఎక్కువ ఎలాంటి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేవి కామెంట్స్లో చెప్పండి. ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్.